Hey guys, welcome back to our channel, Miss Storyteller Telugu. First of all, thank you so much for all your comments and support. మీ కామెంట్స్ అన్నిటి వల్ల నేనైతే ఇంకా వీడియోస్ చేయాలి అని చెప్పి నాకైతే మోటివేషన్ వస్తూ ఉంటుంది. అలాగే నేను కూడా చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతూ ఉంటాను మీ కామెంట్స్ వల్ల. సో మీ కామెంట్స్ అన్నిటికీ కూడా నేను రిప్లై అయితే ఇవ్వలేకపోతున్నాను. సో నాకేంటంటే వర్క్ ఉంటుంది, అలాగే ఇంకా వీడియోస్ కూడా చేయాలి. అందుకే టైం అనేది అస్సలు కుదరట్లేదు మీ కామెంట్స్ అన్నిటికీ కూడా రిప్లై ఇవ్వడానికి. బట్ డెఫినెట్లీ నేనైతే ట్రై చేస్తాను రిప్లై ఇవ్వడానికి. అండ్ మీకు కనుక ఒకవేళ నేను ఇప్పటిదాకా రిప్లై ఇవ్వకపోతే ఐఎమ్ రియల్లీ సారీ. అండ్ ఓకే, నేను ఇంకా మిమ్మల్ని విసిగించను, డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే థియాన్ అలాగే మాయ్ ఇద్దరు కూడా టెంపుల్కి వెళ్తారు కదా. సో అక్కడ మాయ్ అయితే థియాన్ గురించే దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుందన్నమాట. సో మాయ్ ఏమంటుంది అంటే గాడ్ ఎలాగైనా సరే థియాన్కి తను ఇష్టపడే అమ్మాయిని దక్కేలాగా చెయ్యి అని చెప్పేసి థియాన్ గురించే కోరుకుంటూ ఉంటుంది. అసలు మాయ్ ఎందుకు ఇలా చేస్తుంది అనేది మనకి ఇప్పుడు చూపిస్తారనమాట. ఒక 1 డే బ్యాక్ ఆర్ 2 డేస్ బ్యాక్ ఏమవుతుంది అంటే థియాన్ వాళ్ళ మదరు మాయ్కి ఫోన్ చేసి, ఇంకా థియాన్ మారడు, నువ్వు ఎంతకాలం అని చెప్పేసి నువ్వు అంటే అలా సాక్రిఫైస్ చేసుకుంటూ ఉంటావు, నువ్వు థియాన్ కోసమని ఎంతలాగా చేస్తావో నేను అన్నీ కూడా సెట్ చేశాను, నువ్వు అడిగినవన్నీ, ఇంకా నీకు టైం అయింది, నువ్వు వచ్చే అని చెప్పేసి థియాన్ వాళ్ళ మదర్ అంటూ ఉంటారు. ఇంకప్పుడు మాయ్ అంటుంది, మరి ఒకవేళ యదా వాళ్ళ హస్బెండ్ వస్తే అప్పుడు ఎలాగా అంటే థియాన్ని ఎవరు చూసుకుంటారు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. అప్పుడు థియాన్ వాళ్ళ మదర్ అంటారు, నేను అంతా సెట్ చేస్తాను అని చెప్పేసి అంటారనమాట. ఇంకా అందుకనే మాయ్ అయితే ఇక్కడి నుండి వెళ్ళిపోయి అబ్రాడ్లో చదువుకోవడానికి వెళ్తూ ఉంటుంది. అయితే ఈ విషయం మాత్రం థియాన్కి చెప్పకూడదు అని చెప్పి డిసైడ్ అవుతుంది. ఇంకా లాస్ట్ తను అబ్రాడ్కి వెళ్ళిపోయే ముందు తాను టైం స్పెండ్ చేయాలి ఎలాగన్నా సరే థియాన్తో అని చెప్పి ఇంకా అలా వస్తుందన్నమాట థియాన్తో పాటు బయటికి. ఇంకా ఇక్కడైతే టెంపుల్లో అంతా కూడా మొత్తం అంతా తిరుగుతూ ఉంటారు థియాన్ అలాగే మాయ్ ఇద్దరు కూడా. ఇంకా గాడ్ని కూడా అన్ని ప్రే చేసుకుంటూ ఉంటారు. దాని తర్వాత వీళ్ళిద్దరూ ఏం చేస్తారు అంటే ఒక చోట సన్సెట్ బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఆ సన్సెట్ని చూడడానికి కూడా వెళ్తారు. ఇంకా అక్కడికైతే ఫస్ట్ థియాన్ నేను రాను అని చెప్పేసి అంటాడు, కానీ మాయే తన్ని అక్కడికి ఫోర్స్ఫుల్గా తీసుకెళ్తుందనమాట. ఇంకా ఆ సన్సెట్ చూసిన తర్వాత అయితే థియాన్కి ఏం మాటలు రావు, ఎందుకంటే చాలా అందంగా ఉంటుంది ఆ సన్సెట్. ఇంకా మాయ్ కూడా థియాన్ దగ్గరికే వెళ్తుందనమాట. థియాన్ మనమిద్దరం ఒక ఫోటో దిగుదామని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. థియాన్ అంటాడు, ఎందుకు మన ఇద్దరం ఎప్పుడు పక్కపక్కనే ఉంటాం కదా, మళ్ళీ స్పెషల్గా ఇద్దరం కలిసి ఫొటోస్ ఎందుకు అని చెప్పి అంటూ ఉంటాడు. కానీ మాయ్ అంటుంది, లేదు మన ఇద్దరం కలిసి ఎప్పుడు కూడా ఇలా సింగిల్గా ఫోటో దిగలేదు కదా, సో అందుకనే ఇప్పుడు దిగుదాము అని చెప్పేసి ఫోటో అనేది దిగుతూ ఉంటుందన్నమాట. ఇంకా థియాన్ కూడా సరే అని చెప్పేసి మాయ్తో ఫోటో దిగుతాడు. ఇంకా మాయ్ అయితే థియాన్ చైని పట్టుకుందామని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది, కానీ తను మాత్రం థియాన్ చైని పట్టుకోలేకపోతుందన్నమాట. సో వీళ్ళిద్దరూ కూడా అలా సన్సెట్ని చూస్తూ ఉంటారు. ఇంకా మాయ్ అయితే థియాన్ని చూస్తూ ఉంటుంది. ఇంకా ఆ రోజు నైట్ థియాన్ అలాగే మాయ్ వాళ్ళ ట్రిప్ అంతా కూడా పూర్తి చేసుకుని ఇంకా టెంట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అయితే దారిలో ఏమవుతుంది అంటే యాక్సిడెంట్ అవుతుంది. బాగా చీకటిగా ఉండటం వల్ల యాక్సిడెంట్ అయిపోతుంది. ఇంకా థియాన్కి మెలకు రాగానే మాయ్ ఏది అని చెప్పేసి మాయ్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంకా తనకి అప్పుడు మాయ్ కనిపిస్తుంది. సో మాయ్కి అయితే అక్కడ ఒక రాయి అనేది గుచ్చుకుని తనకి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది షోల్డర్ దగ్గర. ఇంకా అప్పుడు థియాన్కి అయితే ఏం చేయాలో తెలియక అంబులెన్స్కి కాల్ చేయండి, ఇక్కడెక్కడైనా డాక్టర్ ఉన్నారా, హాస్పిటల్ ఉందా అని చెప్పి వాళ్ళని పిలుస్తూ ఉంటారు. కానీ ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా హాస్పిటల్ ఉండదన్నమాట. ఇంకా అందుకని చెప్పి థియాన్ ఏం చేస్తాడు అంటే తన షర్ట్ తీసేసి మాయ్ బ్లడ్ వస్తూ ఉంటుంది కదా, సో అక్కడ పెడతాడనమాట, సో బ్లడ్ని హోల్డ్ చేయడానికి అని చెప్పి. ఇంకా తర్వాత తన్ని అంటే మాయ్ని ఎత్తుకుని తీసుకువెళ్తూ ఉంటాడు. అక్కడే పక్కనే ఒక ఇల్లు ఉంటే ఆ ఇంటికి తీసుకెళ్తాడనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఎవరైనా ఉంటే పిలవండి అని చెప్పి వాళ్ళని అడుగుతూ ఉంటాడు. కానీ వాళ్ళు ఏమంటారు అంటే ఇక్కడ డాక్టర్స్ ఎవరు లేరు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు థియాన్ ఏం చేస్తాడు అంటే సరే మీ ఫోన్ అన్నా ఇవ్వండి అని చెప్పేసి ఇంకా థియాన్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి అంటే వాళ్ళని డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటారు. ఇంకా థియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇంకా డాక్టర్ థియాన్తో ఫోన్లో మాట్లాడతాడనమాట. సో ఎలా ట్రీట్ చేయాలి అన్నీ చెప్తూ ఉంటాడు. ఇంకా థియాన్ అయితే ఆ రోజు నైట్ అంతా కూడా కూర్చుని మాయ్కి అన్ని సేవలు చేస్తూ ఉంటాడు. ఇంకా డాక్టర్ అయితే తన దెబ్బ అనేది ఎలివేట్ చేయాలి అని చెప్పేసి అంటారనమాట. ఇంకా అందుకని చెప్పి తనేం చేస్తాడు అంటే మాయ్ని తన మీద కూర్చోబెట్టుకుంటాడు. అప్పుడు దెబ్బ అనేది ఎలివేట్ అవుతుంది కదా, సో పైకి అవుతుంది. ఇంకా అలాగా తనకి అన్ని సేవలు చేస్తూ ఉంటాడు. సో తర్వాత ఏమవుతుంది అంటే మాయ్ థింగ్స్ అన్నిటినీ కూడా ఆ విలేజెస్ కొంతమంది తీసుకొచ్చి ఇస్తారనమాట. ఇంకా వాటన్నిటిని చూస్తూ ఉంటాడు థియాన్. సో వాటిలో అయితే ఒక బుక్ కూడా ఉంటుంది. ఇంకా ఆ బుక్లో అయితే మాయ్ థియాన్ గురించే రాసుకుంటుందన్నమాట. సో అవన్నీ కూడా చూసి థియాన్ అయితే ఇంకా మాయ్నే చూస్తూ ఉంటాడు.
ఇంక తర్వాత మాయ్ అయితే టెంపరేచర్ అనేది పెరిగిపోతూ ఉంటుందనమాట మాయ్‌కి. ఇంకా టెంపరేచర్‌ని తగ్గించాలి అని చెప్పేసి తియాన్ ఏం చేస్తాడు అంటే మాయ్ దగ్గరికి వెళ్ళి పడుకుంటాడు. ఇంకా అలాగే నైట్ అంతా కూడా ఇంకా మాయ్‌కి సేవలు చేస్తూ మాయ్ దగ్గరే ఉంటాడనమాట. ఇంకా కట్ చేస్తే తర్వాత రోజు మార్నింగే మాయ్‌కి మెలుకువ వస్తూ ఉంటుంది. ఇంకా తియాన్‌కి కూడా మాయ్ మెలుకు రావటం చూసి తనకు కూడా మెలుకువ వస్తుందనమాట. ఇంకా అప్పుడు మాయన్ అంటూ ఉంటాడు, "నువ్వు బానే ఉన్నావా? నీకు తగ్గిందా? ఇప్పుడు బానే ఉందా?" అని చెప్పేసి ఇలా అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు మాయ అయితే తియాన్‌ని చూస్తూ ఉంటుంది. ఇంక అప్పుడు తియాన్ అంటాడు, "నేను నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను జరిగిందంతా. అంటే డాక్టర్ చెప్పారు నీ టెంపరేచర్ తగ్గించాలని" అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంక దానికి మాయ అంటుంది, "పర్వాలేదు నువ్వేం చెప్పక్కర్లేదు. నేను అర్థం చేసుకోగలను. థ్యాంక్ యూ" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక తర్వాత తియాన్ అయితే మాయ్ కోసం అని చెప్పేసి విలేజెస్ వాళ్ళ క్లాత్స్ అనేవి ఇస్తాడనమాట. ఇంక మాయ్ అయితే ఆ క్లాత్స్ వేసుకుంటుంది. ఇంక తర్వాత మాయ్ అంటే తియాన్ అయితే బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. మాయ్ కూడా క్లాత్స్ అన్నీ కూడా చేంజ్ చేసుకొని బయటకొస్తుందనమాట. ఇంక బయటకొచ్చిన తర్వాత తియాన్ ఏమో, "నువ్వు బానే ఉన్నావా? నీకంతా తగ్గింది కదా! ఇంకా నీకు నొప్పొస్తుందా?" అని చెప్పి, "మనం హాస్పిటల్‌కి వెళ్దాము" అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు మాయ్ అంటుంది, "తియాన్ చాలా థాంక్స్. నువ్వు గనక లేకపోతే నేను ఇలాగా ఉండేదాన్ని కాదు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా సారీ కూడా, ఎందుకంటే నా వల్లే కదా లేట్ అయిపోయింది. నిన్న నువ్వు రానన్నావు సన్‌సెట్ చూడడానికి. నేనే నిన్ను ఫోర్స్‌ఫుల్‌గా తీసుకెళ్ళాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక దానికి తియాన్ అంటాడు, "పర్వాలేదు నేను గనక ఒకవేళ సన్‌సెట్ చూడడానికి రాకపోయుంటే నేను చాలా మిస్ అయ్యి ఉండేవాడిని తెలుసా" అని చెప్పి అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు మాయ అంటుంది, "నాకంటే నువ్వే చూడు ఎలా ఉన్నావో పేషెంట్ లాగా. నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక తియాన్ ఏమో, "నేను ఇప్పుడే వెళ్ళి అంటే ఫ్రెష్ అయ్యి వస్తాను" అని చెప్పేసి బాత్ చేయడానికి వెళ్తాడనమాట. ఇంకా అప్పుడే విలేజెస్ అందరూ కూడా అక్కడికొస్తూ ఉంటారు. ఇంక తియాన్ బాత్ చేస్తూ ఉంటే వాళ్ళందరూ చూస్తూ ఉంటారనమాట. ఇంకా అదంతా కూడా మాయ్ చూస్తుంది. ఇంకా మాయ్ కూడా నవ్వుతూ ఉంటుందనమాట విలేజెస్ అందరూ కూడా తియాన్‌ని చూడటం. ఇంకా తియాన్ కూడా దాన్ని గమనిస్తాడు. సో, తనేం చేస్తాడు అంటే దాన్ని కవర్ చేసేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకప్పుడు మాయ్ అంటుంది, "తియాన్ నేను నిన్ను చూడాలనుకోవట్లేదు. నేను బయటకెళ్ళిపోతాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు తియాన్ ఏం చేస్తాడు అంటే మాయ్‌ని కూడా బయటకి పెట్టేసి ఇంక తనేమో డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకొస్తాడు. ఇంక తర్వాత తియాన్ ఏమో మాయ దగ్గరికి వెళ్ళి, "నువ్వు అసలు ఏం చేస్తున్నావు? వేరే వాళ్ళెవరో నీ హస్బెండ్‌ని చూస్తూ ఉంటే నువ్వు అలా నవ్వుతూ ఉండకూడదు. నువ్వు నాకు చెప్పాలి కదా! నువ్వు అసలు వైఫ్ లాగానే బిహేవ్ చేయట్లేదు. నేను నీ హస్బెండ్‌ని నువ్వు మర్చిపోయావా?" అని చెప్పేసి తియాన్ అంటూ ఉంటాడు. ఇంకా మాయ అయితే ఆ మాటలన్నిటిని కూడా అలా వింటూ ఉంటుందనమాట. ఇంకప్పుడు మాయ అంటుంది, "నువ్వు ఒక్కొక్కసారి మర్చిపోయి నువ్వు నా హస్బెండ్‌ని అని చెప్పేసి అందరితో చెప్తూ ఉంటావు కదా! సో, ఆ మాటలన్నీ వినడానికి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా? ఇప్పుడు కూడా చూడు నువ్వు నా భుజాలు పట్టుకున్నావు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా మాయ్ అలా చెప్పంగానే తియాన్ అయితే తన షోల్డర్ మీద నుండి హ్యాండ్ తీసేస్తాడు. ఇంక అప్పుడు మాయ్ అంటుంది, "నువ్వు అలా పట్టుకోవడమే నాకు నచ్చింది" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. ఇంక తర్వాత తియాన్ ఏమంటాడు అంటే, "మాయ్ సరే అయితే మనం ఈరోజు హాస్పిటల్‌కి వెళ్దాము" అని చెప్పేసి ఇంకా మాయ్‌ని తీసుకుని తియాన్ అయితే హాస్పిటల్‌కి వెళ్తాడు. ఇంక డాక్టర్ అయితే అంతా బానే ఉంది మాయ్‌కి, కొంచెం రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళేం చేస్తారు అంటే మళ్ళీ వాళ్ళ క్యాంప్ దగ్గరికి వెళ్తారనమాట. సో, క్యాంప్ దగ్గరకొచ్చేదాకా కూడా తియాన్ మాయ్ చెయ్యి పట్టుకునే ఉంటాడు. కానీ క్యాంప్ దగ్గరకొచ్చేటప్పటికి మాయ్ చెయ్యి వదిలేస్తాడనమాట. ఇంక మాయ్ అయితే అలా డల్‌గా చూస్తూ ఉంటుంది. సో, తియాన్ ఏమంటాడు అంటే, "పద మనం వెళ్దాం" అని చెప్పేసి ఇంక వెళ్తూ ఉంటారు. ఇంక తర్వాత మాయ్ అయితే తను టెంట్‌కి వెళ్ళిపోతుందనమాట. అప్పుడు మాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు, "మాయ్ ఏంటి అసలు ఇంతలాగా దెబ్బ తగిలిందా నీకు?" అని చెప్పేసి, "ఇప్పుడు బానే ఉన్నావా?" అని చెప్పి. ఇంకా తియాన్ నిన్ను బాగా కేర్ చేసుకుంటున్నాడు కదా! అని చెప్పి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా అలా అనేటప్పటికి మాయ్ ఏమంటుంది అంటే, "అవును. నేను మాత్రం ఇంకా కొన్ని రోజులే కదా ఇక్కడ ఉండేది. నేను ఒక 2 డేస్‌లో వెళ్ళిపోతున్నాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, "ఏంటి నువ్వు వెళ్ళిపోతున్నావా? మాకెందుకు చెప్పలేదు ఈ విషయం" అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు మాయ అంటుంది, "అవును వెళ్ళిపోతున్నాను నేను" అని చెప్పేసి ఇంక చెప్తుందనమాట తనకి. ఇంకా అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, "మరి నువ్వు ఈ విషయం కాప్‌కి చెప్పావా?" అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇంకప్పుడు మాయ అంటుంది, "లేదు చెప్తాను" అని చెప్పి వెంటనే కాప్ దగ్గరికి వెళ్తుందనమాట. ఇంకా కాప్ దగ్గరికి వెళ్ళి, "కాప్ నేను అంటే హైయర్ స్టడీస్ కోసం అని చెప్పి యూఎస్ చదువుకోవడానికి వెళ్తున్నాను. ఇంక నేను అప్పుడే రానేమో. అంటే నీతో ఉండటం నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు నాకొక బెస్ట్ ఫ్రెండ్‌వి" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు కాబ్ అంటాడు, "అంటే నువ్వు తియాన్‌కి డివోర్స్ ఇచ్చేస్తున్నావా?" అని చెప్పేసి చాలా హ్యాపీగా అడుగుతూ ఉంటాడనమాట. ఇంక అప్పుడు మాయ అయితే ఏం మాట్లాడకుండా కొంచెం అలా డల్‌గా ఉంటుంది. ఇంకా దానికి కాబ్ అంటాడు, "నువ్వు డివోర్స్ ఇచ్చేసినా, ఇవ్వకపోయినా సరే నువ్వు మాత్రం నాకు బెస్ట్ ఫ్రెండ్‌వే" అని చెప్పేసి అంటాడు. ఇంక అప్పుడు మాయ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది.
ఇంక తర్వాత తర్వాత రోజు వర్క్ అంతా చేస్తుందనమాట మాయి. సో, అప్పుడేమవుతుంది అంటే ఆఫ్టర్‌నూన్ లంచ్ బ్రేక్ అప్పుడు కాబ్ వచ్చేసి మాయ కోసం అని చెప్పి ఫుడ్ తీసుకొస్తాడు. సో, తనకి కొంచెం హెల్త్ బాగోలేదు కదా! అందుకని చెప్పేసి పొడిగి తీసుకొస్తాడనమాట. సో, అదంతా కూడా తింటూ ఉంటుంది మాయి. ఇంకా కాబ్ కూడా తనకి పెడుతూ ఉంటాడు. అయితే ఇదే టైంలో తియాన్ కూడా మాయి కోసం ఫుడ్ తీసుకొస్తాడనమాట. ఇంకా కాబ్ అలాగే మాయి ఇద్దరు కలిసి ఉండటం చూసి తనకైతే కోపం వచ్చేసి ఆ ఫుడ్‌ని తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో వేసేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా కాసేపు ఆగిన తర్వాత మాయి తియాన్ దగ్గరికొస్తుంది. ఇంక తియాన్‌తో అంటూ ఉంటుంది, "నువ్వు వస్తానన్నావు కదా! నన్ను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పావు. నువ్వు అన్నీ అబద్ధాలే ఆడతావు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక దానికి అంటే తియాన్ అంటాడు, "నేను అబద్ధాలు ఆడుతున్నానా? అయినా సరే నేను నిన్ను కేర్‌గా చూసుకోవటం ఎందుకు? నీకు ఆల్రెడీ చాలా మంది ఉన్నారు కదా!" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక దానికి మాయ అంటుంది, "ఓహో! అయితే నువ్వు కాబ్‌ని చూసావా? సో, కాబ్ నా కోసం అని చెప్పి ఫుడ్ తీసుకొచ్చాడు" అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంకా తియాన్‌కి కూడా కోపం వస్తుంది కదా! కావాలని కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంక అప్పుడు మాయ ఏమంటుంది అంటే, "సరే నేను నీకొక పజిల్ ఇస్తున్నాను. సో, నువ్వు గనక ఆ పజిల్‌ని నువ్వు ట్రాన్స్‌లేట్ చేసి దాని ఒరిజినల్ మీనింగ్ చెప్పావు అంటే, నువ్వు ఎప్పటి నుండో మన మ్యారేజ్ సర్టిఫికేట్ అడిగేస్తున్నావు కదా! ఆ సర్టిఫికేట్ ఇచ్చేస్తాను" అని చెప్పేసి అంటుంది. ఇంక వెంటనే తియాన్ ఏం చేస్తాడు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, "ఈ వర్డ్స్ అన్నిటిని కూడా మీరు ట్రాన్స్‌లేట్ చేసి నాకివ్వాలి" అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా వాళ్ళందరూ కూడా ట్రాన్స్‌లేట్ చేసి ఇస్తారు. సో, తియాన్ ఏం చేస్తాడు అంటే మాయకి తీసుకెళ్ళి ఇస్తాడు. ఇంకప్పుడు మాయ అయితే అదంతా చూసి, "ఇదంతా రాంగ్ ట్రాన్స్‌లేషన్. సో, నేను నీకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వను" అని చెప్పి అంటుంది. ఇంకా అది విన్న తర్వాత తియాన్ అయితే కోప్పడతాడు. "ఏంటి రాంగ్ ట్రాన్స్‌లేషనా?" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు మాయ అంటుంది, "అసలు రియల్ ట్రాన్స్‌లేషన్ ఏంటి అంటే, మనకి పెళ్ళై చాలా రోజులైంది కాబట్టి ఈరోజు నైట్ మనం సెరమనీ చేసుకుందాము. అర్థమైందా? గుర్తుపెట్టుకో ఈరోజు నైట్ మనకి సెరమనీ ఉంది" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. ఇంక తియాన్ కూడా మాయ మాటలకి ఏం మాట్లాడడు. అసలు కావాలనే తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా రాంగ్ ట్రాన్స్‌లేట్ చేస్తారనమాట ఆ వర్డ్స్ అన్నిటిని. ఎందుకంటే మాయ్ తనకి వాళ్ళందరికీ కూడా చెప్తుంది, "నాకు హెల్ప్ చేయండి" అని చెప్పి. అందుకనే వాళ్ళు అలా చేస్తారు. ఇంకా ఆ రోజు నైట్ అయితే వీళ్ళందరూ కూడా పార్టీ చేసుకుంటూ ఉంటారనమాట. అంటే వీళ్ళ మ్యారేజ్ అయింది కదా! తియాన్‌కి, మాయ్‌కి మ్యారేజ్ అయింది కదా! సో, ఆ సెరమనీ లాగా చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఆ సెరమనీలో అయితే తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ తియాన్ అయితే ఫుల్‌గా డ్రింక్ చేసేస్తూ ఉంటారనమాట. ఇంక తర్వాత తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి మాయ్‌ని కూడా డెకరేట్ చేస్తూ ఉంటారు. మాయ్‌కి అంటే తల మీద ఒక క్లాత్ లాంటిది వేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇంకా తియాన్ అయితే వాష్‌రూమ్‌కి వెళ్ళొస్తానని చెప్పి అలా వెళ్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి తియాన్‌ని వన్ సైడ్‌గా ఇష్టపడే అమ్మాయి వస్తుంది. సో, ఆ అమ్మాయి వచ్చేసి, "తియాన్ నేను నిన్ను ఇష్టపడుతున్నాను" అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. ఇంక అప్పుడు తియాన్ అంటాడు, తను పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఆ అమ్మాయేమో, "నా మీద నీకు కాన్ఫిడెన్స్ లేదా?" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు తియాన్ అంటాడు, "నాకు అంటే నన్ను నేను తప్ప ఇంకెవరిని నమ్మను. నిన్ను అసలు నమ్మను" అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ అమ్మాయి అయితే చాలా డల్‌గా ఉంటుందనమాట. ఇంక తను వెళ్ళిపోయి ఒక చోట డల్‌గా కూర్చునుంటే అప్పుడే మాయ్ వాళ్ళ ఫ్రెండ్ అక్కడికొస్తాడనమాట. సో, తనొచ్చేసి ఈ అమ్మాయిని కిస్ చేస్తుంది. ఇంకా తనైతే ఫుల్‌గా డ్రింక్ చేస్తుంటుందనమాట. సో, నెక్స్ట్ మనకేం చూపిస్తారు అంటే తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మాయ్‌ని డెకరేట్ చేస్తూ ఉంటారు కదా! సో, వాళ్ళేమో డెకరేట్ చేసి మాయ్‌కి తియాన్‌ని ఇస్తారు గిఫ్ట్ కింద. ఇంక తర్వాత వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. ఇంక వెళ్ళిపోయిన తర్వాత తియాన్ ఏమో మాయ్‌ని అడుగుతూ ఉంటారు, "అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేద్దాం అనుకుంటున్నావు?" అని చెప్పేసి. ఇంక అప్పుడు మాయ్ ఏమంటుంది అంటే, "నేను ఇదంతా నీకోసమే చేస్తున్నాను. ఇదిగో నువ్వు ఎప్పటినుండో అడుగుతున్నావు కదా! మన మ్యారేజ్ సర్టిఫికేట్. ఇదిగో నీకే ఇచ్చేస్తున్నాను తీసుకో" అని చెప్పేసి ఇస్తుంది. ఇంక తియాన్ అయితే ఫుల్‌గా డ్రింక్ చేస్తుంటాడు కదా! ఆ పేపర్స్ అనేవి సరిగ్గా కనిపించవనమాట. "ఇదంతా ఇప్పుడు నువ్వు నాకు ఎందుకు ఇస్తున్నావు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అండ్ ఈ పార్ట్ అయితే ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు గనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.